హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది నీట్ ఇంకా ఎంసెట్ ఇద్దరికీ అవసరమా లేదంటే నీట్ మాత్రమే అవసరమా, అది కాకుండా దీని ప్రాసెస్ ఏమిటి, ఎక్కడెక్కడ మీకు ఈ గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడా లేదంటే కౌన్సిలింగ్ లోనా లేదంటే అడ్మిషన్ టైంలోనా, అన్ని క్లియర్ గా చెప్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇంకా ఒక గ్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఎఫిడవిట్ ఉన్నదో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసుకొని మీరు ఇది అప్లై చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ ద సెషన్. సో గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? గ్యాప్ సర్టిఫికేట్ లేదంటే డ్రాప్ సర్టిఫికేట్ అనేది యాక్చువల్ గా ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే లాంగ్ టర్మ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఫర్ సపోజ్ ఆల్రెడీ మీరు ఇంకొక ఫర్ సపోజ్ మీరు ఒక పార్షల్ డ్రాపర్ అయ్యి ఉండి ఇంకొక కోర్స్ లో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు అంటే, సో దానికోసం మీ గ్యాప్ సర్టిఫికేట్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, అందులో మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యారనేసి సెపరేట్ గా మీరు కాలేజ్ నుంచే తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ డ్రాప్ చేశారో, ఎవరైతే ఎలాంటి కాలేజ్ లో చదవలేదు, ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిన తర్వాత 1 year పూర్తిగా లాంగ్ టర్మ్ తీసుకున్నారు, 1-2 years లాంగ్ టర్మ్ చేస్తారు. ఆ ఆ 1 or 2 years ఏదైతే లాంగ్ టర్మ్ చేస్తున్నారో అందులో మీరు ఏ కోర్సు చూస్ చేసుకోలేదు, మీరు బిఎస్సి లేదంటే డిప్లొమా ఏది చేయట్లేదు, జస్ట్ నీట్ లేదంటే ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతూ మాత్రం ఉండిపోయారు అనమాట. అలాంటి స్టూడెంట్స్ కోసం గ్యాప్ సర్టిఫికేట్ లేదంటే డ్రాప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయిపోతుంది. అయితే ఇది మీకు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అవసరమా? వెదర్ నీట్ అయినా ఎంసెట్ అయినా, ఓకే, నీట్ అవనండి ఎంసెట్ అవనండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు అవసరం లేదు. ఓకే, బట్ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు కౌన్సిలింగ్ టైంలోని ఇంకా మీకు ఎప్పుడైతే అడ్మిషన్ జరుగుతున్నదో అక్కడ మీకు ఈ రెండు జాగాల్లో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. నీట్ లో వచ్చేసరికి కౌన్సిలింగ్ లోనే అడుగుతారు. ఎంసెట్ లో వచ్చేసరికి మీకు ఎప్పుడైతే అడ్మిషన్ అయ్యి ఫ్రీ రీఎంబర్స్మెంట్ కోసం ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారో దానికోసం మీకు మళ్ళీ అడుగుతారు. సో కామన్ గా చూసుకున్నట్లయితే ఇట్ షుడ్ బి రెడీ బై కౌన్సిలింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అవనండి, నీట్ కౌన్సిలింగ్ అవనండి, కౌన్సిలింగ్ లో మీకు రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. దీని ప్రాసెస్ అనేది చాలా ఈజీ, పెద్ద ఏం కష్టం కాదు. సో నేను మీకు చూపిస్తాను దీని ఫార్మాట్ ఎలా ఉంటుందో. ఇది ఒక ఎఫిడవిట్ అన్నమాట. ఈ ఎఫిడవిట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో దీని లింక్ ఇచ్చేస్తాను, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. డౌన్లోడ్ చేసుకొని ఓకే, మీ ఫస్ట్ మీ పేరు రాస్తారు, దాని తర్వాత సన్ ఆఫ్ అంటే మీ పేరెంట్స్ పేరు రాస్తారు. ఓకే, ఫాదర్ దేనా మదర్ దేనా ఎవరిదో ఒకళ్ళ పేరు రాయొచ్చు. రాసిన తర్వాత అండ్ రెసిడెంట్ ఆఫ్, మీది ఏదైతే అడ్రస్ ఉందో అది చిన్నగా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే మీది డిస్ట్రిక్ట్, దాని తర్వాత ఏదైతే అంతా ఉందో మొత్తం అడ్రస్ మెన్షన్ చేయండి. ఓకే, do hereby solemnly state and affirm that I am a resident of above said address and that I have passed, okay, intermediate second year లేదంటే 12th class in the year ఏ ఏడాదిలో మీరు క్లియర్ చేసుకున్నారు, ఏ యూనివర్సిటీ నుంచి మీరు చేసుకున్నారు అంటే ఏ కాలేజ్ నుంచి చేసుకున్నారు ఆ కాలేజ్ పేరు ఇక్కడ రాస్తారు. ఓకే, ఐ హావ్ నాట్ జాయిన్డ్ అడ్మిటెడ్ ఆన్ ఎనీ కాలేజ్ డ్యూ టు, చెప్పండి మీ నీట్ కోసం డ్యూ టు ప్రిపరేషన్ ఫర్ నీట్ 2024, లేదంటే డ్యూ టు ప్రిపరేషన్ ఫర్ నీట్ కి అయితే ఫర్ ప్రిపరేషన్ టువర్డ్స్ నీట్ 2024 అని రాస్తారు. ఎంసెట్ కి అయితే ఫర్ ప్రిపరేషన్ టువర్డ్స్ ఏపీఎఫ్సెట్ 2024 లేదంటే టీఎస్ ఎంసెట్ 2024 అని రాస్తారు. ఓకే, దట్ దేర్ ఇస్ ద గ్యాప్ ఇన్ మై స్టడీస్ ఫ్రమ్ దిస్ ఇయర్ టు దిస్ ఇయర్, అంటే మీది 2023 లోనే అయిపోయింది అనుకోండి ఇంటర్, 2023 ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు గ్యాప్ ఉన్నదని చెప్తారు. ఓకే, అది అన్నమాట. సో ఫర్ సపోజ్ 2022 లోనే అయితే 2022 డేట్ నుంచి తీసుకుంటారు. ఏ రోజైతే మీ రిజల్ట్ వచ్చిందో, ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్, ఆ డేట్ ఇక్కడ వేస్తారు. వేసి ఇప్పటి వరకు ఏదైతే ఇవాళ డేట్ ఏదైతే ఉందో రీసెంట్ డేట్, ఆ రీసెంట్ డేట్ మీరు ఇక్కడ వేస్తారు, ఏ రోజు అయితే మీరు వెళ్ళి సైన్ పెట్టించుకోబోతున్నారు. దాని తర్వాత లేదంటే మీరు ఇయర్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారంటే అదేనా మెన్షన్ చేయొచ్చు, నో నీట్ టు వరీ. ఓన్లీ 2022 టు 2024, 2023 టు 2024 అలాగైనా మీరు రాయొచ్చు. బట్ డేట్ మీరు రాసినట్లయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. దట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫెన్స్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఇదంతా మీరు రాసి కింద డెపోనెంట్ అని ఉంటుంది, అంటే మీరే అనమాట. డెపోనెంట్ అంటే మీరే ఫస్ట్ మీ సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన తర్వాత కింద వెరిఫికేషన్ కి వెళ్తారు. వెరిఫికేషన్ లో నేను ఇచ్చిన అంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను కరెక్ట్ అని వెరిఫై చేస్తున్నాను, ఇది రాంగ్ అయితే మాత్రం నా అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది అనేసి మీరు అగ్రీ చేస్తూ డేటు ప్లేస్ ఎక్కడైతే ఏదైతే డేట్ ఉందో ఆ ప్లేస్ ఉన్నదో అది రాసి మళ్ళీ సైన్ చేస్తారు అనమాట. సైన్ చేసి దీని మీద ఒక అడ్వకేట్ అటెస్టేషన్ అయినా లేదంటే ఒక తహసీల్దార్ అటెస్టేషన్ అయినా చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఒక ఎఫిడవిట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే మీరు ఒక తహసీల్దారు లేదంటే మీ జిల్లా తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో అతను సారీ జిల్లా తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత, లేదంటే అడ్వకేట్ చేత, ఒక అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నోటరీకి వెళ్ళొచ్చు, మీరు నోటరీకి వెళ్ళి అడ్వకేట్ చేత మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, అటెస్టేషన్ ప్రిఫరబుల్ గా తహసీల్దార్ నుంచి తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట, అది ఓకేనా. సో ఇది బేసిక్ గా మీరు చేయాల్సిన పని. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ప్రింట్అవుట్ తీసుకుంటారు, చేత్తోనే ఫిల్ చేస్తారు మీరు.
ఫిల్ చేసి వెళ్ళి సబ్మిట్ త్వరగా సైన్ చేయించుకొని వచ్చాడు అంతే. అటెస్టేషన్ స్టాంప్ ఒకటి తీసుకోవాలి మీరు, అది అన్నమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ మర్చిపోకండి. ఇది ఎప్పటి నుంచో చేసుకొని పెట్టేసుకుంటే కౌన్సిలింగ్ టైంలో పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. మీరు కౌన్సిలింగ్ టైం వరకు ఉంచేసుకున్నారు అనుకోండి, అప్పుడు కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ పరిగెట్టాల్సి వస్తుంది దీనికోసం, అండ్ దట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో అందుకే ఇప్పటి నుంచే క్రియేట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఫిల్ చేయండి, సైన్ చేయించుకొని అటెస్టేషన్ చేయించుకొని పెట్టేసుకోండి. మీకు దీంతో సంబంధించిన ఫర్దర్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సెషన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి చాలా మంది స్టూడెంట్స్ ఎవరికైతే దీంతో సంబంధించిన డౌట్స్ ఉన్నాయో, లేదంటే గ్యాప్ సర్టిఫికేట్ గురించి అసలు తెలియదు, చాలా మంది స్టూడెంట్స్ దీని గురించి తెలియదు ఇంకా, సో వాళ్ళతో మీరు షేర్ చేయండి ఒకసారి. చేస్తే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది, వాళ్ళు కూడా ఇది చేసుకుంటారు. మన వల్ల ఎంతమందికి సహాయపడితే అంత మంచిది అనమాట కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. ఈ అఫిడవిట్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చాంపియన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.